దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 265. వినోద్ వేషాలకి చరిత చిరుకోపంతో నవ్వుతూ, "ఇప్పటి వరకు హనీమూన్‌కి వెళ్ళింది సరిపోలేదా?" అని అడుగుతుంది అద్దంలో నుంచి వినోద్‌ని చూస్తూ. తనని ముందుకు తిప్పుకొని తన పెదవుల మీద చిరుముద్దు పెట్టి, "అస్సలు సరిపోలేదు" అంటాడు. అయితే మన షష్టిపూర్తి వచ్చే వరకు వెయిట్ చెయ్యి. అప్పుడు ఇంకొకసారి వెళ్ళొద్దాము అంటుంది. అప్పుడు పోయినా లాభం ఉండదేమో ఆలోచించు అంటాడు వినోద్. చరిత నవ్వుతూ వినోద్ డిప్ప మీద ఒకటి వేసి, 4 గోడల మధ్య మనమిద్దరం ఉన్నాము అంటే అది హనీమూన్ ప్లేస్ అనుకొని అన్యోన్యంగా ఉండాలి గాని ఏదో ప్రదేశాలు తిరిగితేనే అన్యోన్యంగా ఉంటామని అనుకోవద్దు అంటుంది. కరెక్ట్‌గా చెప్పావు అంటూ తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటాడు. ఇదిగో ప్రయాణం చేసి వచ్చి నువ్వు స్నానం కూడా చేయలేదు. ముందు నీ కొంటె వేషాలాపి స్నానం చేసిరా అని చెప్పి వినోద్‌ని విడిచి వెళ్ళి టవల్ తీసుకొచ్చి వినోద్ భుజం మీద వేస్తుంది. ఒక ముద్దైనా పెట్టొచ్చు కదా అంటాడు ఆశగా చూస్తూ. ఇప్పుడు అలాంటివి ఏవీ లేవు. కావాలంటే నైట్ నీ ఇష్టం. ఎలాంటి అబ్జెక్షన్ చెప్పను అంటుంది సిగ్గుతో నవ్వుతూ. అప్పటిది అప్పుడే, ఇప్పటిది ఇప్పుడే అంటూ తన బుగ్గన గట్టిగా ముద్దు పెడుతుంటాడు. చరిత ఆ ముద్దు నుండి తేరుకొని చూసేలోపే బాయ్ అంటూ వాష్రూమ్ డోర్ వేసుకుంటాడు. చరిత చిరుకోపంగా బుగ్గ తడుముకొని రొమాంటిక్ ఫెలో అని ముద్దుగా తిట్టుకొని నవ్వుకుంటుంది. నైట్ 8 అవుతుండగా భరత్ ఆఫీస్ బ్యాగ్‌తో ఇంటికి చేరుకునేసరికి రత్నప్రభ కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకొని నవ్వుతూ మాట్లాడుతుంటుంది. చాలా రోజుల తర్వాత వాళ్ళ అత్తని చూడగానే భరత్ సంతోషపడుతూ "అత్తా" అంటూ చేతిలో ఉన్న బ్యాగ్ పక్కకు పెట్టి దగ్గరకొస్తాడు. అల్లుణ్ణి చూసి సంతోషపడుతూ "వచ్చావా భరత్? నీకోసమే ఎదురు చూస్తున్నాము" అంటుంది రత్నప్రభ లేచి. "ఎన్ని రోజులైంది అత్తా నిన్ను చూసి" అంటాడు వాళ్ళ అత్తని చూస్తున్న సంతోషంతో. భర్త సంతోషాన్ని చూసి సౌమ్య కూడా లేచి, "చూసావా ఇప్పుడు నీ అల్లుడు ఎంత సంతోషంగా ఉన్నాడో" అని అడుగుతుంది నవ్వుతూ. "నిజంగానే నా అల్లుడు సంతోషంగా ఉన్నాడు. ఏం భరత్ ఇప్పుడు నా కూతురంటే ఇష్టమేనా?" అని అడుగుతుంది. "ఇష్టం కాదు అత్తా, నా ప్రాణం" అంటూ సౌమ్య భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని చెప్తాడు. వాళ్ళని అలా చూసి రత్నప్రభ కూడా పొంగిపోతూ, "మీ ఇద్దరిని ఇలా చూడాలని ఎన్ని ఏళ్ల నుంచి అనుకుంటున్నానో అది ఇప్పటికి కుదిరింది" అని అంటుంది. "ఇకపై మేమిద్దరం ఎప్పుడూ ఇలాగే ఉంటాం అత్తా. మా గురించి ఇక వర్రీ అవ్వకు" అంటాడు సౌమ్య వైపు చూసి నవ్వుతూ. "మంచి విషయం చెప్పావు. అవును, ఇంత లేట్ అయిందేంటి? ఆఫీస్ నుంచి తొందరగా రావచ్చు కదా" అంటుంది రత్నప్రభ. "ప్రకాష్‌కి ఏదో యాక్సిడెంట్ అయ్యి, గాయాలయ్యి కొన్ని రోజులుగా ఆఫీస్‌కి రావడం లేదత్తా. ప్రకాష్ రాకపోయేసరికి నాకొంచెం వర్క్ ప్రెషర్ పెరిగి తొందరగా ఇంటికి రాలేకపోతున్నాను" అంటాడు. ప్రకాష్ యాక్సిడెంట్ అనగానే రత్నప్రభ కాస్త తడబడుతూ "అవునా" అంటుంది. "ఇంకా ఎన్ని రోజులు లీవ్ పెడతాడంట బావ అతను? అతను కాకపోతే ఇంకొకరిని పిఏగా తీసుకోవచ్చు కదా! నువ్వెందుకు అంతగా కష్టపడ్డావు" అని అడుగుతుంది సౌమ్య. "ప్రకాష్ నా చదువుకునే రోజుల నుంచి మన ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు సౌమ్య. ఇంకెవరిని పిఏగా తీసుకున్నా అంత ఎక్స్‌పీరియన్స్ ఉండదు. గాయాలు తగ్గుముఖం పడుతున్నాయి. తొందరలోనే వస్తానని చెప్పాడులే. ఇంకొక 2 రోజుల్లో ఆఫీస్‌కి రావచ్చు" అంటాడు భరత్. "ప్రకాష్ వచ్చిన దగ్గర్నుంచి నువ్వు ఎర్లీగా ఇంటికి రావటం నేర్చుకో. ఇప్పుడు నువ్వు ఒంటరివాడివి కాదు. నీకోసం ఎదురు చూస్తూ సౌమ్య ఉందని గుర్తుపెట్టుకో" అంటుంది రత్నప్రభ. "అలాగే వస్తాను గాని, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావత్తా? ఏ ఊరు వెళ్ళావు? మేమిద్దరం కలిసిపోయింది నీకేదో తెలిసి వచ్చినట్టుగా ఉందేంటి?" అని అడుగుతాడు భరత్. "తెలిసే వచ్చింది బావా. అసలమ్మ ఎక్కడికి వెళ్ళలేదు. ఈ ఊర్లోనే మనకు దూరంగా ఉంది అంట. ఇక్కడ పని మనిషి ద్వారా మన గురించి అన్ని విషయాలు తెలుసుకునేదంట. ఇప్పుడు మనిద్దరం కలిసిపోయామని తెలుసుకొని వచ్చింది" అని చెప్తుంది సౌమ్య. "అవునా" అని భరత్ అంటూ ఉండగా
మంచినీళ్ళు తీసుకోండి సార్ అంటూ పని మనిషి భరత్‌కి వాటర్ తెచ్చి అందిస్తుంది. మా అత్త గురించి తెలిసి నువ్వు మాకు చెప్పలేదా? అంటూ పని మనిషి మీద కాస్త సీరియస్ అవుతాడు భరత్. అంటే మేడమే వద్దని చెప్పారు సార్. అందుకే చెప్పలేదు అంటుంది తను. తనని ఏమీ అనకు భరత్. నేనే ఎవ్వరికీ చెప్పొద్దని తనకు చెప్పాను అంటుంది రత్నప్రభ. సరేలే ఇప్పుడు నువ్వొచ్చావత్తా సంతోషం అని చెప్పి వాటర్ తాగి తిరిగి పని మనిషికి గ్లాస్ అందిస్తే తను వెళ్ళిపోతుంది. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చుంటావు కదా! రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. డిన్నర్ చేసి త్వరగా పడుకుందురు గాని అంటుంది రత్నప్రభ. సరే అత్తా అని చెప్పి ఆఫీస్ బ్యాగ్ తీసుకొని లోపలికి రమ్మన్నట్టుగా సౌమ్య వీపున కొంటెగా లైట్‌గా గిచ్చి రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. భరత్ అల్లరికి సౌమ్య నవ్వుతూ, "నువ్వు కూర్చో అమ్మా, నేను బావకి బట్టలు తీసి ఇచ్చొస్తాను" అని చెప్పి సౌమ్య రూమ్‌లోకి వెళ్తుంది. అల్లుడిని, కూతుర్ని చూసి సంతోషపడుతూ, పోనీలే నా భర్తతో గొడవ పెట్టుకొని, నా కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఇన్నేళ్లకు నా కోరిక తీరింది అని అనుకుంటుంది రత్నప్రభ. సౌమ్య రూమ్‌లోకి వచ్చేసరికి భరత్ ఎక్కడా కనిపించడు. బావా అంటూ పిలుస్తుండగా తలుపు చాటున ఉన్న భరత్ తన వెనుకగా వచ్చి తన జడలో మల్లెపూలు పెడుతుంటాడు. దాంతో చెయ్యి జడ వెనుక పెడుతూ ఏం చేస్తున్నావు బావా అంటూ ముందు ఉన్న అద్దం వైపు చూసేసరికి భరత్ తన జడలో మల్లెపూలు పెట్టడం కనిపిస్తూ పెళ్ళానికి పూలు కొనుక్కురావటం బాగా తెలిసినట్టుంది అని అడుగుతుంది నవ్వుతూ. భరత్ తన జడలో పూలు పెట్టి తనని ముందలకు తిప్పుకొని నీకు రొమాంటిక్ లెసన్స్ నేర్పించిన వాణ్ణి మల్లెపూలు తేవడం తెలీదని ఎందుకనుకుంటున్నావు అని అడుగుతాడు. అది కూడా నిజమేలే. ఇన్నాళ్ళు నాతో ఇష్టం లేనట్టుగా ఉంటూ ఉంటే ఇవన్నీ నీకు తెలీదేమో అనుకున్నాను అంటుంది. తెలియకపోయినా తెలుసుకొని మరీ మసులుకుంటాను గానీ, ఇవాళ రొమాంటిక్ లెసన్స్ ఇంకా డీప్‌గా ఉంటాయి. నేర్చుకోవడానికి రెడీగా ఉండు అంటూ హస్కీగా చెప్తాడు. సౌమ్య అది విని సిగ్గుపడుతూ, రెడీగా ఉంటాను గానీ, అన్ని లెసన్స్‌కి ఎగ్జామ్స్ ఉంటాయి కదా! మరి రొమాంటిక్ లెసన్స్‌కి ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి? అని మామూలుగా అడుగుతుంది. ఈ లెసన్స్ రోజు వింటూ ఉంటే ఇక ఎగ్జామ్స్ ఉండవు. డైరెక్ట్‌గా కొన్ని నెలలకు రిజల్ట్స్ వచ్చేస్తాయి అంటాడు కొంటెగా నవ్వుతూ. ఆ విషయం అర్థం కాక అమాయకంగా చూస్తుంటే, అందుకే నిన్ను పల్లెటూరు మొద్దు అనేది అంటూ తన తల మీద ఒకటి కొట్టి తన చెవిలో చెప్తాడు. అది విని ఆశ్చర్యపోతూ, ఓహ్! రిజల్ట్స్ అంటే అదా! అని అంటుంది. హ్మ్. ఆ రిజల్ట్స్ కోసం నేను కూడా వెయిటింగ్ అంటాడు నవ్వుతూ. మనం కలిసింది ఇప్పుడే కదా! అప్పుడే ఆ రిజల్ట్స్ కోసం అంతగా వెయిట్ చేస్తే ఎలా బావా? కొన్ని నెలలైనా నా కోసం టైం కేటాయించవా? అని ముద్దుగా అడుగుతుంది. పిచ్చి మొహమా! నువ్వు రిజల్ట్స్ గురించి ఎప్పుడు చెప్పినా నీ మీద ఏర్పడిన ఈ ప్రేమ ఎప్పటికీ తగ్గదు. నీ మీద ప్రేమ లైఫ్ లాంగ్ నా మనసులో పదిలమే అంటూ సౌమ్యని ప్రేమగా హృదయానికి హత్తుకుంటాడు. ఆ ప్రేమని పొందుతూ భరత్ హృదయంలో ఒదిగిపోయిన సౌమ్య అప్రయత్నంగా కళ్ళు మూసుకుంటుంది. కొన్ని క్షణాలు ఇద్దరూ ఆ కౌగిల్లో ఉన్న తర్వాత భరత్ తన తల మీద ముద్దు పెట్టుకొని తిరిగి తనని ఎదురుగా నిలబెట్టుకొని సో రొమాంటిక్ లెసన్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉండు అంటాడు. రొమాంటిక్ లెసన్స్ కంటే ముందు పుస్తకంలోని లెసన్స్ నేర్పించు. ఆ తర్వాతే ఎన్ని వేషాలు వేసినా అంటుంది. అబ్బా! ఆ లెసన్స్ కూడా నేర్పించాలా? అంటారు నీరసించిపోతూ. తప్పదంటే తప్పదు. రొమాంటిక్ లెసన్స్ నేర్పించాలి అంటే ముందు బుక్స్‌లో ఉన్న లెసన్స్ నేర్పించాలి. ఆ తర్వాతే ఏదైనా అంటూ టవల్ తీసుకొచ్చి భరత్ చేతికిచ్చి, భోజనం చేయటానికి అమ్మ మన కోసం ఎదురు చూస్తుంటుంది. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా బావా అంటుంది. సరే అని చెప్పి తన పెదవుల మీద స్ట్రాంగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. భరత్‌లో కొత్తగా కనిపించే అల్లరికి సౌమ్య సంతోషపడుతూ అద్దం ముందుకు వచ్చి పెట్టిన మల్లెపూలు సరిచేసుకుంటూ ఉంటుంది. అనుకున్నట్టుగానే ఆ నైట్ సౌమ్యకి ముందు బుక్స్‌లో లెసన్స్ చెప్పి, ఆ తర్వాత రొమాంటిక్ లెసన్‌లోకి దిగుతాడు.
ముగ్గురి జంటల మధ్య చిలిపి అల్లరితో, కొంటె వేషాలతో రొమాంటిక్‌గా సాగిపోతుంది. మరుసటి రోజు ఉదయం లాన్‌లో వినోద్, సామ్రాట్, అరుణ్ ముగ్గురు కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుతుంటారు. వాడు ఎవడో మనకు తెలిసిన వాడే అనుకుంటున్నాం కాబట్టి, గాయాలతో కనిపించి ఉంటే వాడిని వెంటనే గెస్ చేసేవాడిని వినోద్. కానీ ఇంతవరకు వాడు ఎవడు అనేది నా కంట పడలేదు అంటాడు సామ్రాట్ అసహనం చెందుతూ. అప్పటినుంచి మీ అన్నయ్య ఈ విషయం గురించే బాగా ఆలోచిస్తున్నాడు వినోద్. ఆ ఆలోచనతో కాస్త మనశ్శాంతి కూడా కోల్పోతున్నాడు అంటాడు అరుణ్. అలాగే ఉంటుంది కదా బావా! వాడు వదిన మీద సెకండ్ టైమ్ కూడా దాడి చేయబోయాడు అంటే ఇది చిన్న విషయం కాదు అంటాడు వినోద్. అలా ఈ ముగ్గురు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటే పైన రూమ్‌లో శక్తి, చరిత ఆ డ్రగ్స్ గురించి మాట్లాడుతుంటారు. మరో 4 రోజుల్లో ఆ కాలేజీలో వార్షికోత్సవాలు ఉన్నాయంట చరిత. కాలేజీ ప్రమోషన్ కోసమైనా మీడియా వాళ్ళకి ఆహ్వానం ఉంటుంది కాబట్టి నేను ఆ రోజు ఆ కాలేజ్‌కి వెళ్ళాల్సొస్తుంది. ఒకవేళ నా అనుమాన ప్రకారం ఆ కాలేజీలో డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని తెలిస్తే ఇలాంటి సందర్భంలోనే ఆ డ్రగ్స్ గురించి పట్టుకోవాలి. అందుకే ఆ కాలేజీ వార్షికోత్సవాల కోసం వెయిట్ చేస్తున్నాను అంటుంది శక్తి. సరే శక్తి, కానీ కేర్‌ఫుల్‌గా ఉండు. ఎలాగో అక్కడ స్టూడెంట్స్ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని అనుమానం ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్‌మెంట్ సహాయం కూడా తీసుకో అంటుంది చరిత. శక్తి అది విని ఆలోచిస్తుంటుంది. ఓ ప్రదేశంలో వివేక్ డ్రగ్స్ ప్యాకెట్స్ ఉన్న బాక్స్‌లో డ్రగ్స్ చూస్తుంటే వాడి అనుచరులు కొంతమంది వాడి చుట్టూ ఉంటారు. వివేక్ పక్కన ప్రకాష్ కూడా నిలబడి, ఇన్ని రోజులు ఈ వివేక్ గాడి గురించి నాకు తెలీదు. తెలిసుంటే ఆ రత్నప్రభ మోచేతి నీళ్లు తాగకుండా, భరత్ దగ్గర ఆ పిఏ ఉద్యోగం చేయకుండా, ఇతని దగ్గర చేరి కొన్ని లక్షలు వెనకేసుకునేవాణ్ణి అని మనసులో అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ డ్రగ్ ప్యాకెట్స్ ఎక్కడికి చేరతాయి? అనుకున్నట్టుగానే శక్తి ఆ కాలేజ్‌కి వెళ్తుందా? అద్భుతమైన సన్నివేశాలతో, ఆసక్తికరమైన మలుపులతో కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.